40 ఏళ్లుగా నరకం చూస్తున్నాడు. శరీరంలో ఒక్కో కండరం చచ్చుబడిపోతుంటే ఏం చెయ్యలేకపోతున్నాడు. మరో వ్యక్తి సాయం చేస్తే తప్ప ఏ పని చెయ్యలేడు. అందుకే బతికి వేస్ట్ అనుకున్నాడు. తనకు మరణం ప్రసాదించండి అంటూ ఏకంగా ప్రధానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మొరపెట్టుకున్నాడు. కరీంనగర్కు చెందిన ఆ వ్యక్తి హృదయ విదారక దీనగాథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కదల్లేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి పేరు కట్ల శ్రీనివాస్. కరీంనగర్లోని బొమ్మకల్కు చెందిన 56 ఏళ్ల శ్రీనివాస్ ఓ ఆర్టిస్ట్. పెయింటింగ్స్ గీయడం, బొమ్మలు వేయడం, సైన్ బోర్డ్స్ రాయడం ఇతడి వృత్తి. 16 ఏళ్ల వయసులో నరాలు, కండరాలు చచ్చుబడిపోయాయి. తిరగని హాస్పిటల్ లేదు. కరీంనగర్లోని ప్రముఖ వైద్యుల నుంచి హైదరాబాద్లోని నిమ్స్, మెడినోవా వంటి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాడు. తనకు వచ్చింది మస్క్యులర్ డిస్ట్రోఫీ అని, ఇక నయమయ్యే అవకాశాలే లేవని డాక్టర్లు తేల్చేశారు. అప్పట్నుంచి రోజులు గడిచే కొద్దీ శ్రీనివాస శరీరం కుచించుకుపోవడం మొదలైంది. కండరాల క్షీణత వ్యాధితో ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు శ్రీనివాస్. అలా ఒకరోజు 2 రోజులు కాదు, 40 ఏళ్లుగా దీనావస్థలో ఉన్నాడు. తన కళ్ల ముందే తన శరీరం చచ్చుబడిపోతుంటే ఏం చెయ్యలేని పరిస్థితి. గత 40 ఏళ్ల నుంచి ఎక్కడికీ కదల్లేక ఇలానే ఉండిపోయాడు శ్రీనివాస్. ఈయనది ఉమ్మడి కుటుంబమే అయినప్పటికీ తల్లి మాత్రమే దగ్గర ఉంటోంది. మిగిలిన అన్నదమ్ములంతా ఎవరి కుటుంబ బాధ్యతల్లో వారు పడిపోయారు. వారందరినీ ఏదో చెయ్యమని నిత్యం అడగలేక ఆత్మాభిమానం అడ్డొచ్చి ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఇక ఇలా జీవించడం దండగా అంటున్నారాయన. అందుకే ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు మెర్సీ కిల్లింగ్ ప్రసాదించమని ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తన విషాద జీవన యాత్రకు ముగింపు ఇవ్వాలని ఆ లేఖలో వేడుకున్నాడు. రోజు ఇలా కండరాల క్షీణతతో క్షోభ అనుభవించటం, మరో వ్యక్తిపై ఆధారపడటం తన వల్ల కాదు అంటున్నారు శ్రీనివాస్. ఇన్నాళ్ళు తను మనస్ఫూర్తిగానే బతికానని, ఇక అలా బతకలేనని అంటున్నారు. 40 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న ఈ వ్యక్తి కారుణ్య మరణం కోసం లేఖ రాసి ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డారు. జీవోత్సవంలా బతుకుతున్న శ్రీనివాస్ ఇంటికి సాక్షి ప్రతినిధి రమణ వెళ్లారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. 56 సంవత్సరాల కట్ల శ్రీనివాస్ గత 40 ఏళ్ల నుంచి మస్క్యులర్ డిస్ట్రోఫీ, నరాలు కండరాల క్షీణతతో బాధపడుతున్నాడు. ఏ పని చేయలేక ఒక జీవోత్సవంలాగా తన బతుకు ఈడుస్తున్నాడు. ఈ క్రమంలో ఇక ఈ బతుకు నాకు చాలు, నాకు మెర్సీ కిల్ ఇవ్వండి అని చెప్పేసి తాను మరణాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు ప్రధానికి, చీఫ్ జస్టిస్కు లేఖ రాశాడు, ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం. మెర్సీ కిల్లింగ్ కోరుతూ ఎందుకు లేఖ రాశాడు? 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాల నుండి తీవ్రమైన శారీరక దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కాళ్ళు చేతులు చచ్చుబడి శరీరంలోని ప్రతి అవయవం కూడా వేదనతో కృంగిపోయి కృషించి కండర క్షీణత అనేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా బల్లకి అతుక్కుపోయాను. అన్నం పెట్టాలన్నా, స్నానం చేయించాలన్నా, బట్టలు వేయాలన్నా మరో మనిషి కావాలి. మా తల్లిదండ్రులు చేసినటువంటి అనేక సేవలతో నేను ఇంత దూరం వచ్చాను. 40 సంవత్సరాల ఈ కండర క్షీణత, మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఇక చాలు, సంతృప్తిగా ఉన్నాను అని లోపల అవయవాలు అంటుంటే నా నోటి నుండి వచ్చే మాటలు, నా మనసు చెప్తున్న మాటలు నా నోటి నుండి వస్తున్నాయి. నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి అని గౌరవ నరేంద్ర మోడీ గారిని, మరియు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గారిని సవినయంగా అడుగుతున్నాను. మీ లైఫ్లో ఏం చేస్తారు? ఏం కదలలేని పరిస్థితుల్లో పుస్తకాలు, అదేవిధంగా కవితలు, ఇవే మీ లోకమైనట్టుగా మీరు చెప్తున్నారు కదా, అసలు మీరు ఎలాంటి పనులు చేసేటవారు? 40 సంవత్సరాల క్రితం ఒక కమర్షియల్ ఆర్టిస్ట్, సైన్ బోర్డు ఆర్టిస్ట్గా, బ్యానర్ ఆర్టిస్ట్గా చక్కటి పేరున్నది నాకు. కానీ భగవంతుడు ఏం చేశాడో తెలియదు, కానీ ఓ రోగంలోకి నెట్టివేశాడు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అయ్యా నరేంద్ర మోడీ గారు, నాకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వండి, నేను బ్రతకాలి అని కోరిక, నాకు ఇక చాలు అని సంతృప్తి మిగిలింది. ఆ సంతృప్తిని నేను మీకు చెప్తున్నాను. ఇక నాకు చాలు, సరిపోయింది, ఇక నేను ఓర్చుకోలేను. నా శరీరం ఒక కుప్పలా తయారైపోయింది. తను ఒక ఆర్టిస్ట్గా రంగుల ప్రపంచంలో ఉండేటవాడు. కానీ మస్క్యులర్ డిస్ట్రోఫీ తర్వాత తన జీవితం మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. దాదాపు 40 ఏళ్లుగా ఆ బ్లాక్ అండ్ వైట్ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మెర్సీ కిల్లింగ్ కోరుతున్నా అని చెప్పేసి ఆయన చాలా దుఃఖభరితంగా, ఆవేదనాభరితంగా మాతో చెప్తున్నాడు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.